సచివాలయంలో ఏపీసీఎస్ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ, లా అండ్ ఆర్డర్ ఏడీజీ, సిట్ చీఫ్ సిట్ సీఎస్ తో సమావేశంలో పాల్గొన్నారు. నివేదికలోని అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. సిట్ లేవనెత్తిన అంశాలు, లోపాలపై దృష్టి పెట్టారు. సిట్ విచారణలో వెలుగు చూసిన అంశాలు, దర్యాప్తు కొనసాగుతున్న తీరుపై చర్చించారు. ఆయా రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అభిప్రాయాలను తీసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, ఏపీ సచివాలయంలో జరుగుతున్న కీలక సమావేశం గురించి డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే నిన్న సిట్ దాదాపుగా 150 పేజీల నివేదిక ఇస్తుంది. నివేదిక సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే ఏపీసీఎస్ నేతృత్వంలో కూడా ఈ భేటీ ప్రారంభమైంది. సిఎస్ తో పాటు డీజీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏజీ విశ్వజిత్, అలాగే లా అండ్ ఆర్డర్ డీజీ శంకరబత్త బాగ్చి, అలాగే సిట్ చీఫ్ వినీత్ బిజ్లాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిట్ నివేదికలోని అంశాలపై ప్రధానంగా చర్చించారు. అలాగే దీంతో పాటుగా సిట్ లేవనెత్తిన అనేక అంశాలకు సంబంధించి కూడా వీరి మధ్య ప్రధానంగా చర్చనట్టు తెలుస్తా ఉంది. సిట్ లో చాలా అంశాలకు సంబంధించి పోలీస్ శాఖపై, పోలీసుల తీరుపై వెలువెత్తిన అంశాలకు సంబంధించి కూడా వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. అలాగే సిట్ సంబంధించి ఏ విధంగా దర్యాప్తు కొనసాగుతా ఉంది, వారికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలి, అలాగే ఎన్నికల కమిషన్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనే దానికి సంబంధించి కూడా చర్చించినట్టు తెలుస్తా ఉంది. అలాగే అనేక రాజకీయ పార్టీలు ఇప్పటికే సిట్ కి చాలా ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదులకు సంబంధించి వాస్తవ పరిస్థితులను పరిశీలించి ఏ విధంగా ముందుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా ఈ సమావేశం జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రేణుస్తూ రైట్. అయితే ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు శివ? అంటే ప్రధానంగా సిఎస్ జవహర్ రెడ్డి, అలాగే ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ డీసీ విశ్వజిత్, అలాగే ఎవరైతే సిట్ చీఫ్ ఉన్నారో వినీత్ బిజ్లాల్, అలాగే లా అండ్ ఆర్డర్ చీఫ్ శంకరబత్త బాగ్చి ఈ నేతృత్వంలో ఈ సమావేశం పాల్గొంది. టోటల్ గా చూసుకుంటే కనుక ఏపీ సిఎస్, డీజీ, ఇంటెలిజెన్స్ డీసీ, లా అండ్ ఆర్డర్ డీజీతో పాటుగా సిట్ చీఫ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రేణుస్తూ అయితే రాజకీయ పార్టీల నేతలు కూడా ఇటు సిట్ని కలవటము, స్వంతంగా కూడా వారు కూడా సిట్ను కలవటము, ఫిర్యాదులు జరగటం జరిగింది. సో వాటిని కూడా కన్సిడర్ చేస్తారా? ఏంటి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే రెండు రాజకీయ పార్టీలకు సంబంధించి, అధికార ప్రతిపక్ష రెండు పార్టీలకు సంబంధించి కూడా అనేకమైన ఫిర్యాదులను కూడా ఇప్పటికే సిట్ కి ఇవ్వటం జరిగింది. అయితే ఈ ఫిర్యాదులో కొన్ని ఏ అంశాలకు సంబంధించి ఉన్నాయి, వాటి పట్ల ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వాటిలో సాధ్యాసాధ్యాలు ఏంటి, అలాగే వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం ఏ మేరకు ఉంది అనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చినట్టు తెలుస్తా ఉంది. వారు ఇచ్చిన మెమోరాండాలకు సంబంధించి వినతి పత్రాల్లో ఖచ్చితంగా న్యాయబద్ధంగా, న్యాయసమ్మతంగా ఉంటే ఖచ్చితంగా వాటిని పరిగణలో తీసుకొని విచారణ చేయాలని చెప్పి కూడా సిట్ అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే సిట్ విచారణలో అసలు ఎటువంటి విషయాలు వెలుగు చూసాయి శివ? ప్రధానంగా చూసుకుంటే సిట్ కు సంబంధించి పోలీస్ శాఖ వైఫల్యం చాలా ఎక్కువగా కూడా కనిపించినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా పోలీసు వ్యవహరించిన తీరు, ముఖ్యంగా ఏదైతే క్రింది స్థాయి సిబ్బంది వ్యవహరించిన తీరును కూడా ప్రధానంగా చర్చించారు. విచారణ చేపట్టాల్సిన పోలీసు అధికారులే The person you are